బ్యాక్ పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నిర్ణయం అనేక రంగాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. నిత్య అవసరాల ధరలు పెరిగి సామాన్యుల పాలిట పిడుగుపాటు అవుతున్నట్టు రేవంత్ ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని అన్నారు. ఆత్మనిర్భర్ కేవలం ఓట్లు రాల్చే నినాదమే తప్ప ఫలితాలు తెచ్చిన పాలసీ కాదని అన్నది తేలిపోయింది. చిన్న మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. యువత ఉపాధికి గ్యారంటీ లేని పరిస్థితి వచ్చిందని ట్వీట్లో పేర్కొన్నారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న హామీ ఒట్టి మాటగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లుగా రూపాయి విలువ పతనం అవుతూ వస్తోంది. ఇప్పుడు ఆ పతనం పరాకాష్ఠకు చేరింది. ఎన్నికలకు ముందు పెట్రోల్ ధరలు పెంచబోమని పదే పదే చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల ఫలితాలొచ్చి 10 రోజులు కాకుండానే ధరలను పెంచేశారన్నారు సీఎం. ఇది ప్రజలను మోసం చేయడమేనని తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి పెట్రోల్ డీజిల్ రేట్లను పెంచడం సామాన్యుల నడ్డి విరచడమేనని తెలిపారు. ప్రపంచంలో భారత్ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని ఘనంగా ప్రకటించుకుంటున్న మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.